ఆమెన్. ఒక వాక్యం చదువుదాం బైబిల్లో. మనం పరిశుద్ధ గ్రంథములో గెహాజీ అనే వ్యక్తి ఉన్నాడు. గెహాజీ ఆయన పేరు. ఆయన గొప్ప అభిషిక్తుడైనటువంటి ఎలీషా గారికి శిష్యుడు. ఈ ఎలీషా గారేమో ఏలియా గారికి శిష్యుడు. గొప్ప దైవజనులు వాళ్ళు. ఎంత శ్రేష్ఠులో, యోగ్యులో, ఎంత పరిశుద్ధులు, ఎంత శక్తివంతమైన పరిచర్య చేసిన వారో వాళ్ళు. వాళ్ళకి ఒక శిష్యుడు ఉన్నాడు, గెహాజీ. మొదటగా బాగానే ప్రారంభించాడు పరిచర్య, శిష్యత్వం. దైవ సేవకుల చేతి కింద అన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఆయన చెప్పినట్టుగా వింటున్నాడు. దైవజనుడి మాట తొలగిపోవట్లేడు. అంత క్రమంగా పరిచయంలో ఉన్నాడు. ఒకసారి సిరియా వాళ్ళు వచ్చారు. మనమే పడ్డారు, అయ్యో మనం చచ్చిపోతున్నాం అని అంటే ప్రార్థన చేశాడు ఎలీషా గారు. ప్రభువా, ఈ శిష్యుడు అనవసరంగా నన్ను భయపెట్టాలని చూస్తున్నాడు, ఒకసారి వీడి కళ్ళు తెరవండి అని ప్రార్థన చేస్తే ప్రభు అతని కళ్ళు తెరిస్తే అతను ఎలీషా చుట్టూ, ఆ ప్రాంతం చుట్టూ కూడా అగ్ని రథాలు, గుర్రాలు, దేవుని దూతలు కాపుదలగా ఉన్నట్టుగా చూశాడు. అప్పుడు భయపడ్డాడు. అమ్మో, ఈయన ఇంత గొప్ప దైవజనుడా, ఈయన చుట్టూ ఇంత కాపుదల ఉందా, నాకు తెలియకపోయిందే, ప్రభువా క్షమించండి అని అడిగి ఇక అప్పటి నుంచి ఏ కలవరపడట్లేడు, ఏ కంగారు పడట్లేడు. ఏ పరిస్థితి వచ్చినా ధైర్యంగా ముందుకు వెళుతున్నాడు పేతురులాగా. ఎవరు వచ్చినా పేతురు ప్రభు దగ్గరకు వస్తే ప్రభుని ఎవరు ముట్టున్నారని వీళ్ళలేదు, చంపబడేస్తారని కత్తి తీసేవాడు. జబదయి కుమారులు అయితే ప్రభువా ఆకాశం చక్కినుచ్చి వెళ్ళి కాల్చేటట్టు ప్రార్థన చేయమంటారా, ఇప్పుడే చెప్పండి అని అంత దుడుకుగా ప్రవర్తించేవాళ్ళు వాళ్ళు. అయితే అట్లనే ఉండేవాడు. ఈ దర్శనాలు చూసిన తర్వాత ఈ శిష్యుడు కాస్త ఏమైపోయాడంటే, కొంతకాలం గడిచిన తర్వాత ఎవరో ఒక ఆయన వచ్చాడు ఈయన దగ్గరికి. ఫారినర్, ఒక దేశం నుంచి వచ్చి స్వస్థత పొంది వెళ్ళాలనుకున్నాడు. స్వస్థత పొందాడు. అదే టైంలో కానుకలు ఇవ్వాలనుకుంటే ఆ దైవజనుడు ఒప్పుకోలేదు. మీ కానుకలు మాకొద్దు, మా ప్రభు మాకున్నాడు, మా ప్రభు మా కృప మాకు చాలా ఉంది, చాలు అన్నాడు. అంతే, అదొక్క పాయింటే ఈ గెహాజీ పతనానికి కారణమైంది. ఈరోజు ఎన్నో విషయాలు ఉంటాయి, కానీ ఏది నిన్ను ఆత్మీయంగా పతనం చేయకుండా జాగ్రత్త పడాలి. ఈ గెహాజీ గారు ఒకటి ఆలోచించాడు కూర్చొని. ఇంత మంచి స్వస్థత పొందాడు ఆయన, పెద్ద ఆయన. మరి కానుకలు ఇస్తాడే తీసుకోడది మా గురువు గారు. అసలు నాకేం అర్థం కాలేదు అనుకొని ఇక లేచి పరుగెత్తాడు. పరుగు ఎక్కడ పరుగెత్తాడు మొత్తానికి. ఆ నయమాను రథాలు దొరికే వరకు పరుగెత్తాడు. అది చూసిన నయమాను, ఆపండి రథాలు ఆపండి, మన దైవజనుని గారి యొక్క శిష్యుడు వస్తున్నాడు, ఎందుకో తెలీదు పరుగెత్తుకొస్తున్నాడు, ఆగండి అన్నాడు. ఆగగానే అలిపిరుచి అంత దూరం పరిగెత్తాడు కదా. వాళ్ళ వెంట మనం పరిగెత్తొద్దండి. మన ప్రభు మనకు ఉన్నాడు, అంతే. ఆమెన్. వాళ్ళ వెంట పరిగెత్తి అలసిపోతావు. వాళ్ళ వెంట పరిగెత్తాల ప్రయత్నం నువ్వు చేయకూడదు. వాళ్ళ వెంట పరిగెత్తితే వాళ్ళ వల్ల ఏం దొరికింది? నాకు కొంచెం ధనం, రెండు జతల వస్త్రాలు, కొంచెం ఐశ్వర్యం దొరికింది. ఐశ్వర్యాన్ని తెచ్చి దాపెట్టుకున్నాడు. 2 జతల దుస్తులను రాస్తాడు. ఆ దుస్తుల గురించి చెప్పాలనుకుంటున్నాడు. తెచ్చుకున్నది శరీరాన్ని కప్పుకోవడానికి అవసరమైన 2 జతల దుస్తులే, కానీ పోగొట్టుకున్నది మహిమగల వస్త్రం, ప్రభు ఇచ్చినటువంటి ఆ రక్షణ వస్త్రాన్ని ఆయన పోగొట్టుకున్నాడు.
రక్షణ వస్త్రాలు పోగొట్టుకొని దిగంబరైపోయాడు. వస్త్రం లేదు, రక్షణ పోయింది. వెంటనే ఎలీషా గారు పిలిచి అడిగారు, ఎక్కడికి వెళ్ళావు? అయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఆ పక్కన అక్కడే ఉన్నానన్నాడు. లేదు లేదు, నువ్వు పరిగెత్తుతుంటే నీ వెంట నా ఆత్మ రాలేదా? నువ్వు ఎక్కడికి పోయావో నాకు తెలుసు, నువ్వేం చేసావో నాకు తెలుసు. చాలామంది ఉంటారు, అయ్యగారికి ఏం తెలుస్తుంది మా విషయాలు, ఆయన మా పర్సనల్, మా వ్యక్తిగత విషయాలు. నేను ఏ ఇంటికి వెళ్ళేది, ఎక్కడికి వెళ్ళేది, ఏ ఊరికి వెళ్ళేది, ఏం చేసేది, ఏం సంపాదించేది, ఏం తినేది, ఏం తాగేది ఆయనకేం తెలుసు అనుకుంటారు. మరి ఈయనకి ఎలాగ తెలుస్తుంది ఎలీషా గారికి? మరి దైవజనుడికి తెలుసు, ఎందుకంటే దేవుని ఆత్మ ఆయనలో ఉన్నాడు కనుక దేవుని ఆత్మ అన్ని విషదపరుస్తుంటాడు. ప్రైజ్ ద లార్డ్. అన్ని బయలుపరి చూపిస్తుంటాడు. దైవజనుడు పిలిచి హెచ్చరిక చేసినప్పుడు వెంటనే భయపడి లోబడి సమర్పించుకోవాలి, మనం సరి చేసుకోవాలి. అట్లా కాకుండా అయ్యా ఎక్కడికి వెళ్ళలేదు, ఎటు పోలేదు, ఎటు రాలేదు అని బుకాయించావా, దాని వెనుక శిక్ష ఉంది. ఈ వాక్యం వింటున్న అందరితో నేను చెప్తున్నాను, దేవుని సేవకునిగా యూట్యూబ్ ద్వారాగా వింటున్న వారందరికీ నేను చెబుతున్నాను ఇదే వాక్యం, ఇదే మాట. ఎందుకంటే సత్యాన్ని దాచిపెట్టి అసత్యాన్ని కల్పనా కథలో బోధిస్తే అది మీ ఆత్మలకు ప్రయోజనాన్ని చేకూర్చి పెట్టదు. అందువల్ల పిల్లరా, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్ళాడా లేదా? మళ్ళీ పైగా ఏం చేస్తున్నాడు? అబద్ధం ఆడుతున్నాడు. తద్వారాగా దైవజనుడు ఒక మాట చెప్పాడు, ఏంటో తెలుసా? అతడు పోగొట్టుకున్న రోగం, జబ్బు, నువ్వు చేసిన పనికి 2 వస్త్రాల దుస్తులు కాసపడ్డావా? పరలోక మహిమను పోగొట్టుకుంటావా? పరలోక మహిమ ఎదుట 2 వస్త్రాల దుస్తులు ఎంత లెక్క? ఏంటి ఆ ధనం ఎంత గొప్పది? అలసిపోయేవారు పరిగెత్తుతావా వాళ్ళ వెంటబడి? నీవు నా శిష్యుడవైతే నా వెంటే రావాలి. పౌలు గారు అన్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. గురువు గారిని వెంబడించాలి శిష్యులు. గురువు గారు ఒక బోధ, శిష్యులు మరొక బోధ. గురువు గారికి మంచి పేరు వచ్చింది కదా, ఆ పేరును వాడుకుంటూ వీళ్ళు మరొక బోధ మొదలు పెడుతున్నారు. ఇటువంటి వాళ్ళు ఎంతమందో, అందరూ సరి చేయబడాలి. గురువు గారి బోధ ఏంటి? లోకాస కాదు. గురువు గారు స్పష్టమైన దేవుని వాక్యాన్ని బోధిస్తూ, ఈ కానుకలు అనేటివి అపవిత్రమైనవి, పవిత్రమైనవి ఉంటాయి. దైవజనుడు తిరస్కరించినవి శిష్యుడు వెళ్ళి తెచ్చుకుంటాడు. దైవజనుడు వెళ్ళగొట్టిన రోగం కూడా అటు తెచ్చుకున్నాడు. మళ్ళీ గేహాజీ, నీకు నీ తరతరాలకి ఈ వ్యాధి ఉంటుందని చెప్పాడు ఎలీషా గారు. ఒక్కడు చేసిన తప్పు తనతోనే పోక తరతరాల శాపాన్ని మూటగట్టి పెట్టుకున్నాడు గేహాజీ. ధనాన్ని మూటగట్టాలని అనుకున్నాడు, ధనవంతుల వెంట పరిగెత్తాడు. లాభాపేక్ష, ధనాపేక్ష, ఈ రోజుల్లో ధనాపేక్ష బాగా పెరిగిపోతుంది. పిల్లరా, దేవుని సన్నిధిలో ఉండే మనం, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అది మనకు చాలు. నన్ను ఎంత ఆశీర్వదించాలనుకుంటాడో అంత ఆశీర్వదిస్తాడు, నిన్నెంత ఆశీర్వదించాలనుకుంటే అంత ఆశీర్వదిస్తాడు, తక్కువ చేయడు. కానీ నీళ్ళు ఒకటేదో పరిగెత్తిచ్చిందే, పరుగు 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 పరుగు, వానెంటబడి పరిగెత్తితే నాకు లాభాలు దొరుకుతాయి అనుకొని నిన్ను పరిగెత్తిస్తుంది కదా. ఆ నయమాను శాపగ్రస్తమైన రోగాలతో వచ్చి
స్వస్థత పొంది వెలుచున్న ఆ మనిషి వెంట నిన్ను పరిగెత్తించిందే, ఆ పరుగులే నష్టానికి నాశనాన్ని దారితీస్తాయి. ఇది నులివెచ్చని జీవితం అంటే ఇదే. దైవజనుడితో నిలబడి ఉన్నంతసేపు వెచ్చగా ఉన్నాడు, దైవజనుడి శిష్యునిగా రాకముందు చల్లగా ఉన్నాడు. ఇప్పుడైతే నులివెచ్చని జీవితంగా మారిపోయింది జీవితం. తరతరాల శాపం దాని ఫలం, తరతరాల శాపం. కనుక నువ్వు చేసే చిన్న పొరపాటు ఉండొచ్చు, అది లాభం అనిపించవచ్చు, తరతరాల శాపాన్ని కూర్చిపెడతా మర్చిపోగాకు. ఇంకొక మాట, ప్రభు మాట మీకు గుర్తు చేస్తాను. యేసు ప్రభు వారు ఒకసారి బోధ చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు ఆయన. ఆ మాట ఏంటంటే, పెళ్లి విందుకు వెళ్ళి విందు యజమానుడు పంక్తులుగా కూర్చొని భోజనం చేసే వాళ్ళని చూడటానికి పోయాడు. మంచిగా తింటున్నారా, కూరలు, నెయ్యి, పెరుగు, లడ్డు, అన్ని గోంగూర పచ్చడి బాగా వడ్డిస్తున్నారా లేదా సమృద్ధిగా చూద్దామని చెప్పి అలా చూసుకుంటూ వెళ్తున్నాడు. అందరూ చూసుకుంటూ పరీక్షించుకుంటూ వస్తున్నాడు. అంత బాగుంది. ఒక చోటుకు వచ్చే వరకల్లా ఒకడికి వస్త్రాలు లేవు. వస్త్రాలు లేకుండా కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఆయన పట్టుకున్నాడు విందు యజమానుడు. వస్త్రము లేకుండా ఎలాగ ఇక్కడ కూర్చొని భోజనం చేస్తున్నావు, లే అని పైకి లేపి తన పరిచారకులతో చెప్పాడండి, వీడిని కాళ్ళు చేతులు కట్టండి, కట్టి వెలుపల చీకట్లో పడేయండి. అక్కడ ఏడుపు, పండు కొరుకుటా ఉంటాయి. అక్కడ ఇతనికి వస్త్రాలు లేవు. అసలు వస్త్రాలు లేకుండా ఏమీ లేడు. ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు, పోగొట్టుకున్నాడు. రక్షణ వస్త్రం పోగొట్టుకున్నాడు, పెళ్లి వస్త్రం లేదు. ప్రభు ఇచ్చిన మహిమ వస్త్రం లేదు. ఈరోజు మహిమ వస్త్రం లేకుండా పెళ్లి విందులో కూర్చున్న ఇతన్ని కాలు చేతులు కట్టి అవతల వేయండి అన్నాడు. వీళ్ళెవరంటే రక్షణ అనుభవాన్ని పోగొట్టుకున్న వాళ్ళు. రక్షణ పొందారు, ఇప్పుడు బాగుంది, నులివెచ్చగా అయిపోయారు. రక్షణ అనుభవాన్ని పోగొట్టుకున్న వారే వీళ్ళు. వీళ్ళరా, రక్షణ వస్త్రం ఉందా, పోగొట్టుకున్నావా? గెహాజీ, నీవు అవకాశం ఇవ్వకపోతే నీ రక్షణ పోయేదా, నీ వస్త్రం పోయేదా? నువ్వు అవకాశం ఇచ్చావు కనుక నీ రక్షణ పోయింది. భూ సంబంధమైన వ్యామోహం పెరిగి ఆత్మ సంబంధమైన స్థితిగతులు తప్పిపోయాయి. అందువల్ల నీ రక్షణ పోగొట్టుకున్నావు. రక్షణ లేదు, కాలు చేతులు కట్టి వెలుపడి చీకట్లో పళ్ళు కొరకటం, ఏడవటం ఉంటుంది అక్కడ. నీ స్థితి ఆ విధంగా ఉందా ఒకసారి ఆలోచించు. ఎవరి వెంట పరిగెత్తుతున్నావు? నీ పరుగులెటు, నీ పాదాలు ఎటు వెళుతున్నాయో ప్రభువుకు తెలుసు. నీ పరుగెటు, నీ ఆయాసం ప్రయాసం ఎటు వెళుతుందో ప్రభువుకు సమస్తం తెలుసు. సమస్తము తెలిసిన ప్రభు తన సేవకులకు ఆ విషయాన్ని బయలుపరుస్తాడు. తన సేవకులకు ప్రశ్నిస్తాను నిన్ను. అప్పుడు భయపడి తగ్గించుకొని ప్రభువా క్షమించండి అని క్షమాపణ అడిగితే నువ్వు క్షమించబడతావు. ఎక్కడికి వెళ్ళలేదంటే ఇక ఆయన మాత్రం ఏం చేయగలడు? ఎక్కడికి వెళ్ళలేదా? అసలు ఎక్కడికి వెళ్ళలేదు. సరే, అయితే మాట చెప్తాను విను, నీకు శాపం పెడతాను. ఎక్కడికి వెళ్ళకుంటేనేమో అది నీ మీద పడకుండా నాకు వచ్చింది, మళ్ళీ తిరిగి నేను వాపస్ నా దగ్గరకు వచ్చింది. బంతి గోడ కొడితే తిరిగి వచ్చాడు వచ్చుద్ది. లేకపోతే మా దగ్గరికి వెళ్తే మాత్రం నీకు కరుచుకుందంటే మాత్రం ఇక వదిలిపెట్టదు. అసలు శాపం అది అన్నాడు. అప్పటికైనా భయపడాలి కదా, అప్పటికి భయం లేదు. అంత వద్దా అనుకున్నాడు. ఏదో ఆయన
ఇక ఆయనకు అదే పని, హెచ్చరించడమే పని. మమ్మల్ని హెచ్చరిస్తుంటాడు తప్ప ఏం చేస్తాడు, ఇక ఆయనకు వేరే పని అనుకున్నాడు ఆ గేహాజీ గారు. సరే అయ్య గారు, నేనైతే ఎక్కడికి పోలేదు, మాటి మాటికి అట్లా అడుగుతారు ఏంటండి నన్ను అండి, సంఘ విశ్వాసాలందరూ వదిలిపెట్టి నన్నే పట్టుకుని అడుగుతావా, ఏందయ్యా ఇది అని ఇంకా కొంచెం రోషం, పౌరుషం. దైవజనుడు తను అనుకున్నట్టుగానే దాన్ని రిలీజ్ చేశాడు. వెంటనే పోయి పేడ కనుక గోడ గరుచుకుంది. ఏంటది? అతడు పోగొట్టుకున్న కుష్ఠవ్యాధి ఇతని గరుచుకుంది. ఇక తరతరాలకి నువ్వేమైపోతావో నీ ఇష్టం, కానీ నీ రాబోయే తరాలకు కూడా శాపాలు మూటగట్టి పెట్టగాకు, వాళ్ళకి ఆశీర్వాదాలు దాచిపెట్టు. ఇప్పుడు యెరూషలేము నుంచి ఎరికోకు పోతున్నాడు ఒకడు, బాగా కొట్టారు దొంగలు పట్టుకొని, అతని వస్త్రాలన్నీ దోచుకున్నారు, దిగంబరిగా పడున్నాడు. అసలు శపితమైన పట్టణానికి వెళ్ళొద్దని నీకు తెలీదా? అసలు ఆ స్థలానికి వెళ్ళకూడదని నీకు తెలీదా? శపితమైన ప్రాంతాలు నువ్వు టచ్ చేయకూడదు నీకు తెలీదా? అది నిప్పు మన కాల్చుద్దని నీకు తెలీదా? తెలియగానే పట్టుకున్నావా? చిన్నపిల్లలు పట్టుకోండి నిప్పుని, ఏడుస్తారు. పెద్దవాళ్ళకి తెలీదా? తెలిసే ఈ దొంగల చేతులు చిక్కినవాడు ధీమాత వెళ్ళాడు, ఏముందిలే పట్టుకుంటారా దొంగలు, జాగ్రత్తగా పోయి వస్తాననుకున్నాడు. దొంగలకు చిక్కాడు, బాగా పిడుగుదులు గుద్ది కొర ప్రాణత వదిలి వస్త్రాలు దోసుకొని వెళ్ళిపోయారు. అవకాశం ఎందుకు దొరికింది వాళ్ళకి? నువ్వు విడిచిపెట్టకే కదా. కాబట్టి నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో దేవుని బిడ్డ. వస్త్రం అనేది చాలా ముఖ్యం, రక్షణ వస్త్రం అది ప్రభు ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగా ప్రభు ఇచ్చిన వస్త్రాన్ని బహు జాగ్రత్త కాపాడుకుంటూనే ఉంటుంది. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు అన్నాడు. ఇంత గొప్ప రక్షణ ప్రభు నీకు ఇస్తే దాన్ని నిర్లక్ష్యంగా వాడుకుంటావా? ఏం కాదులే పర్వాలేదు పోయిద్దాం పండి అంటావా? దొంగలు పట్టుకున్నారు ఎందుకు? దేవుని చిత్తం అనేది అనుమతి ఉంటుంది కొన్నిసార్లు. పిల్లరా, 2 వస్త్రాల దుస్తుల కోసం వెళ్ళావు, అసలు నీ జీవితాన్నే నష్టపోయావు. అక్కడ ప్రభు ఇచ్చే వస్త్రం మహిమ గలది. ఆమె సన్నని నార వస్త్రములు ధరించుకున్నది. ప్రకటన 19వ అధ్యాయంలో ఎవరామె? వధువు సంఘం, పెళ్లి కుమార్తె సంఘం సిద్ధపడుతుంది. ఈ భూమి మీద సంఘం సిద్ధపడుతుంది. సంఘం అంటే మన నలుగురమే కాదు, ప్రపంచం వరకు కూడా సంఘం పరిశుద్ధులు ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు, సిద్ధపడుతూనే ఉన్నారు. కొంతమంది పాటలు పాడుకొని వదిలేస్తారు. ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం అని పాడతారే కానీ పెళ్ళికి రికార్డ్ వేసినట్టుగా పెళ్ళిళ్ళు ఎత్తుంటే పాటలు వేస్తారు చూడ, అది పాడుకుండదు. అట్టుండకూడదు. ఆ అనుభవంలోనికి రావాలి. అట్లా అనుభవంలోకి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు గేహాజీ వల్ల కాదు, ఎలీషా వాళ్ళే బ్రతుకుతారు, ఎలీషా వాళ్ళే సేవ చేస్తారు, ప్రభు కృపలోనే జీవిస్తారు, ప్రభువును పోలి నడుచుకుంటారు. వీళ్ళు తేపకోసారి ఈ వీళ్ళ వెంట పరిగెత్తారు. మనుషుల వెంట పరిగెత్తితే వచ్చింది గేహాజీ మరణమే. ప్రభు వెంట పరిగెత్తితే ఎలీషా వచ్చింది జీవం. ఎలీషా తన గురువు గారు వెంటబడ్డాడు. యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నిన్ను వదలనని పట్టుబట్టి వెంబడించాడు. ఏం దొరికింది ఆయనకి? 2 అభిషేకం. ఏలియా దుప్పటైనకు వచ్చింది. ఏలియా దేవుని వదిలిపెట్టకుండా దేవుని వెంటబడ్డాడు. దేవుడు ఏమిచ్చాడు ఆయనకి? అగ్ని రథాలు, గుర్రాలు పంపించి పరలోకం నుంచి
ఆ గుర్రాలు, రథాలు, అగ్ని గుర్రాలు వచ్చి ఏలియాని లాగా తీసుకెళ్ళిపోయాయి. ఆ గురువు గారు దేవుని వెంబడించినందుకు ఆయన ప్రభు తీసుకెళ్లారు. ఆయన శిష్యుడు ఎలీషా, ఆయన దేవుని కృప పొందాడు, అభిషేకం పొందాడు. ఆయన శిష్యుడికి వచ్చే వరకల్లా తగ్గిపోయింది మహిమ, లోకాశ ఎక్కువైపోయింది. ఈ రోజుల్లో లోకాశ ఎక్కువైపోతుంది. ఈ శిష్యత్వం అనేది శిష్యులైన వారు వారి స్థానంలో వారు సరిగా నిలబడాలి. దేవుని సేవకులైన వారు కూడా తమ స్థానంలో సరిగా ఎలీషాల వల్ల నిలబడాలి. ఈ నయమాను వెంట పరిగెత్తితే మనకు మంచిది. ప్రభు సమస్య మనకు సమకూర్చేవారు ఆయనే. ఆమెన్. ఆయన తోటలో పనివారము, ఆయన పిల్లలం. ఆయన పిల్లల్ని ఆయన తప్పక ఆశీర్వదిస్తాడు. నువ్వు నీ పిల్లలకు భోజనం పెట్టకుండా మానుకుంటావా? నీవు మానుకోవు, నీ తండ్రి మానుకుంటాడా? నీ తండ్రి అన్యాయస్తుడా? కాదు. ఆయన సమస్తము తెలుసు. ఆయన మనల్ని పోషించేవాడు, మనకు వస్త్రములు ఇచ్చేవాడు, భోజనం పెట్టేవాడు కూడా ఆయనే. జాగ్రత్తగా మనం ప్రభువును వెంబడిద్దాం. ఈ వాక్యం వింటున్న నీవు ఏలియా వలె పరిగెత్తుతున్నావా దేవుని వెంట? ఈ వాక్యం వింటున్న నీవు ఎలీషా వలె గురువు గారి వెంట పరిగెత్తున్నావా? అభిషేకము కొరకు. అది కూడా చాలా పరిగెత్తారు, ఈయన పోతే మినిస్టర్ అంతా నాకే అని కనిపెట్టుకొని కూర్చుంటారు. అది కాదు, అభిషేకానికి విలువ ఉంది. ఎలీషా గారు పెద్ద మినిస్టర్ స్థాపించారు. ఇక ఆయన తర్వాత నాకైనా ఒకడు అనుకుంటా, నా తర్వాత లేదు నాకైనా ఒకరు, నాకు ఏది నాకు? అభిషేకము కొరకు ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది? ఎలీయా వెంట ఎందుకు పరిగెత్తాడు? అభిషేకము కొరకే. నాకు అభిషేకము కావాలి, నువ్వు చేసే సేవ ఇంకా బలంగా నేను చేయాలి, నన్ను అభిషేకించమని అడిగాడు. అభిషేకం చాలండి. యాకోబు ఏం చేశాడు? దీవెనల కొరకు పోరాడాడు, రాత్రంతా పెనుగులాడాడు. ఆ మాట నాకు సెలవిస్తే చాలు, వెళ్ళిపోతాక నాకేమవుతాడు. దీవించాడంతే దేవుడు. తర్వాత యాకోబు ఎంతో గొప్పవాడయ్యాడు. ప్రియులారా, ప్రభు ఆశీర్వాదాలు మనకు కావాలి. గేహాజీ కూడా ఎలీషాని వెంట పరిగెత్తాలి. కానీ ఈ గేహాజీ ఏం చేశాడు? ఎలీషా వెంట పరిగెత్తిన వాడు కాడు. లోకం వెంట 2 వస్త్రాల దుస్తులు, కొన్ని వస్తువులు, చాలా ఎంత శాపాన్ని తెచ్చిపెట్టాయి నీకు అవి. నీ తరతర పిల్లలకి నువ్వేం దాచిపెడుతున్నావో, నువ్వేమి సమకూర్చి పెడుతున్నావో ఆలోచించు. నీవు బ్రతికి నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని బ్రతకనివ్వు దేవుని ఎదుట. దావీదు గారు అంటున్నారు కదా, అయ్యా నీ ఎదుట నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు కదా, నేను ఏపాటి వాడను, నా కుటుంబం ఏపాటిది అన్నాడు. దేవుని ఆశీర్వాదం, నీ గర్భములో పుట్టిన వారిలో ఒకడైనా సింహాసనం మీద కూర్చోకుండా మానడు. చాలదా ఆ మాట? ఆ మాటే అండి, ప్రభు మాటే మనకు ఆశీర్వాదం. యాకోబు ఏమేమి అడిగాడు? డబ్బులు అడిగాడా? గొర్రెలు అడిగాడా? నీ మాట నాకు కావాలి, నువ్వు ఆశీర్వదించు అన్నాడు. బైబిల్లో కొంతమంది కొత్త నిబంధనలు ఏమన్నారు? మీరు ఒక మాట పలికితే చాలన్నారు. మాట పలికితే నా దాసుడు స్వస్థత పొందుతాడు. ఈరోజు దేని వెంట పరిగెత్తుతున్నావో, ఎవరి వెంట పరిగెత్తుతున్నావో, నీ కోరిక ఏంటో, నీ ఆశ ఏంటో, నీ ఉద్దేశం ఏంటో ఒకసారి ఆలోచించుకో. మోకరించండి, ప్రార్థన చేసుకోండి. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే నీ జీవితాన్ని దేవుని సమర్పించుకో. ప్రభు బిడ్డ, ప్రభువుకి సమర్పించి ప్రభువుకు లోబడు. ఎవరి వెంట పరిగెత్తుతున్నావు నీవు? ఏలియా దేవుని వెంట పరిగెత్తాడు.
ఎలీషా తన గురువు గారైన ఏలియా వెంట పరిగెత్తాడు. గెహాజీ ఎలీషా వెంట పరిగెత్తలే, లోక ఆశలపై పరిగెత్తాడు. పైగా ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే, అయ్యా ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళాలి, అబద్ధాలు ఆడు జీవితం మొదలైంది. ఎప్పుడైతే దారి తప్పాడో, ఎప్పుడైతే ఆశ మొదలైందో అప్పుడే అబద్ధాలు కూడా మొదలయ్యాయి. అప్పుడే అబద్ధాల జీవితం కూడా ప్రారంభించబడింది. ఈరోజు నీ జీవితం అటువంటి నష్టపు ఊబిలో, ఆత్మీయ నష్టమైన ఊబిలో పడకుండా చూసుకొని కాపాడుకో. ప్రభుని కాపాడుతారు. ప్రైజ్ ద లార్డ్. ప్రభుని ఆశీర్వదిస్తారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని కృపలో దేవుని కార్యాలు నువ్వు చూడాలి. ఎలీషా వలె పతనము, గెహాజీ వలె పతనం అవ్వద్దు. ఎలీషా వలె అభిషేకం పొందుదాం. అభిషేకం చాలని ప్రార్థన చేసుకో. తండ్రి, వాక్యము తెలియక లేక తెలిసి కూడా అనవసరంగా పరిగెత్తానయ్యా, నన్ను క్షమించు అని అడగగలవా? ఎటారుగా నీ కుడిచే పైకెత్తి, తండ్రి గెహాజీ వల్ల పరుగులెత్తి పతనమయ్యాను, నన్ను క్షమించండి అని అడగగలవా? అడగగలిగితే అడుగు. ఆ అడగగలిగిన మనసు, రెండు చేతులు ఎవరెత్తమన్నారు? నీ కుడిచే ప్రభు వైపెత్తి అలాగ అడుగు. అందరికీ అవకాశం ఉంది. ప్రభు క్షమిస్తారు, ప్రభు చేర్చుకుంటారు. ఆయన నీ ఆత్మీయ జీవితం పతనం కావద్దు. నీ జీవితం నిలబడాలి, స్థిరపడాలి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ప్రభు తండ్రి తమ హృదయాల్లో మెల్లగా చేతనెత్తి, ప్రభువా గెహాజీ వల్ల పతనమైన నా జీవితాన్ని మళ్ళీ కట్టుకుంటాను, దయచేసి నన్ను కట్టండి అని కన్నీళ్లతో ఎవరు ప్రార్థిస్తున్నారో వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రభు సహాయం చేసిన బిడ్డల్ని ఆశీర్వదించండి, కాపాడండి, మళ్ళీ కట్టండి తండ్రి. చీకటి గల కాళ్ళు చేతులు కట్టి చీకటి బిలాములో వేయండి అని అక్కడికి వెళ్ళొద్దు ప్రభువా. నీ బిడ్డలను కనికరించమని, కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. మనందరినీ ప్రభు దీవించును.